ఇంక ఇంట్లో పని అయితే అయిందండి. ఇప్పుడైతే ఫస్ట్ కొద్దిగా టీ పెట్టుకుంటున్నాను. హెడేక్ ఉందని చెప్పాను కదా, కొంచెం తగ్గుతుందని చెప్పేసి టీ పెట్టుకుంటున్నాను. స్ట్రాంగ్గా పెట్టుకుంటానండి. స్ట్రాంగ్గా పెట్టుకుని తాగితే తలపోటు ఈజీగా తగ్గుతుంది అనమాట. కొంచెం అంటే మొత్తం తగ్గకపోయినా కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది కదా. చిన్న అల్లం ముక్క అయితే వేస్తున్నాను టీలో. అల్లం వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. పప్పులు కూడా నానబెట్టేసేసుకున్నానండి. 2 టబ్బుల్లో నానబెట్టేసాను పప్పులు. మంచం మీద కూడా పక్క వేసాను. దుప్పట్లు దులిపేసి నీట్గా పక్కకు సదిరేసాను. ఇల్లంతా కూడా చిమ్మేసాను. ఇంక ఈ రూమ్లో కూడా మొత్తం దివాన్ మీద బెడ్షీట్లు సదిరేసి ఈ గది కూడా చిమ్మేసాను. ఎండ చూసారు అప్పుడే ఫుల్గా వస్తుంది ఎండ. బట్టలు ఉన్నాయి, ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేయాలి. ఇంకా చీరలు ఉన్నాయండి. ఇక్కడ 2 చీరలు అయితే మా పాప వదిలేసింది. మిగతా బట్టలన్నీ కూడా మడత పెట్టేసింది. ఈ చీరలు నేను మడత పెట్టుకోవాలి. తనకి చీరలు మడత పెడతాను రాదండి. ఇంకా అక్కడ వరకు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా అంటులు అయితే కడగాలన్నమాట. ఫస్ట్ అయితే టీ తాగేసేసి తర్వాత అంట్లు కడుగుతాను. అల్లం వేసాను కదా, మరుగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి టీ.